ఎవడు హ్యాకర్ గారు రాకుంటే కొట్టియచ్చు. సో నేనదే అంటున్నా, హ్యాకర్ రాకపోతే కొట్టిస్తా. ఆహా అట్లా కాదు. పూజ ఏమో ఇక్కడ 85 స్టార్లో ఉన్నది, నువ్వేమో 67 స్టార్లో ఉన్నావు. నన్ను వదిలేలే, నేనంటే పీసీలో ఉన్నా. నేను ఒక్కనేనా ఇలా పీసీలో ఉంటే హ్యాకర్స్ వస్తారుగా. వస్తారు. మీరు వాళ్ళని కూడా కొట్టాల. అదే చెప్తున్నా, మీరు ఎక్కించుకోండి. 150 ప్యానల్. నేడే కొనవచ్చు. ఆఫర్లో తక్కువకే వస్తుందమ్మా. 150 ప్యానల్. అటు అమ్ముకుంటున్నారయ్యా, ఏం చేద్దాం. అట్లా కాదు భయ్, నేను మొన్న ఒకటి ఆడినా రూము. అసలే లేక 1-2 హెడ్ షాట్లు కొడుతున్నాయి, రిపోర్ట్లు పడుతున్నాయి. మొన్న రూమ్ ఆడినా బాయ్, నేను చెప్పేదేనండి. వచ్చాడు రా హ్యాకరా, వచ్చాడు అన్నయ్య వచ్చాడు, వేసిండు, స్టార్ట్ అయ్యింది. బ్యాట్మెన్ అంట వచ్చాడు. ఎందుకు వస్తారు రా భయ్? ఒకటి పోయింది, 2 పోయింది, 3 పోయింది. లేకపోతే హానర్ పోతుంది. నేను డ్యామేజ్ కొట్టావా? నేను ఎప్పుడో కొట్టా, నేను 110 కొట్టా హెడ్. ఫ్లాషెస్ అలాంటివి కొనేసేయాలి. డ్యామేజ్ కొట్టకపోతే 2 రౌండ్స్ తర్వాత మైనస్ అవుతుంది. నీకు హానర్ స్కోర్ అది పోద్ది, హానర్ స్కోర్ పోద్ది, నీకు మళ్ళీ గేమ్ కూడా ఆడలేవు. భయ్యా అక్కడ కొట్టా. ఒరే యాంటీ ప్యానల్ 150 అదే యూజీ బ్యాట్మెన్ అంట. ఒరే ఇద్దరు ప్యానల్ రా, ఇద్దరు బాయ్. ఎద్దు బాయ్, ఏంది బాయ్ ఇది? అన్ఫేర్ గేమ్ గినే. నేను ఒక్కటి అనుకుంటే ఇద్దరు వచ్చారేంద్రా. మనం కూడా ప్యానల్ ప్లేయర్ పెట్టుకుని ఆడితే దెబ్బకి స్ట్రీక్స్ మెయింటైన్ చేయొచ్చు. అబ్బా ఆటే ఆలోచన మీకు ఎలా వచ్చింది? నేను ఆడతా కదా ఆల్రెడీ. ఏం ప్యానల్? నేను ఆడను, నా టీమ్ లో ఒకరు ఉంటారు ప్యానల్ ప్లేయర్. ఓ మేము 20-30 స్ట్రీక్స్ మెయింటైన్ చేస్తాం చేయాలనిపించినప్పుడు. నాకు ఆడ ఫస్ట్ టీలు కొడితేనే హ్యాకర్ వచ్చి మింగేస్తాడు. ఒరే గాల్లోకి ఎగురుతున్నాడు భయ్, గాల్లోకి ఎగురుతున్నాడు వీడు. ఇదేంది ఇదేం చూడలా? వాడు చూడు దీనికి మళ్ళీ వాడు ముఖం చూపిస్తుండు చూడు. నాకు గాల్లో ఉన్నప్పుడే కొట్టేయాలి. క్రోనో కొంటే ఎవరైనా కొట్టచ్చు. క్రోనో లైన్ తీసేసినాడే. ఎట్లా అంటే ఇట్లా లేదు, ఈ వీడియో కూడా గుడిసిపోయింది. ఈ మ్యాచ్ పోయింది, రౌండ్ గాడికి పోయినావే. ఒకరినైనా కొట్టాలని, ఆ హ్యాకర్లో ఇద్దరిలో ఒకరినైనా కొట్టాలన్నది. బయటికి పాకముందే వేసాడు ఎవడో. వెరీ గుడ్ నైస్. టీమ్ వైపాట్. బా ఏం తిప్పుతున్నాడు రా రే, కొంచెం తిప్పురా ఇంకో 2 సార్లు. అది వెరీ గుడ్. నాకెందుకు ఈ గేమ్? నాకొద్దు ఇదే. మీరు ప్యానల్ ఉన్నారు కదా, పీసీ ఉన్నారు కదా, అందుకే ప్యానల్ ప్లేయర్స్ వస్తున్నారు.